గారు కూడా ఆ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు పిలిచి వాళ్ళు ప్రక్షాళించుకుంటే బాగుంటుంది అన్న విషయం కాటతలం అవుతుంది. రైట్, ఓకే విజయ్ సార్ ఇది ప్రసాద్ గారు ప్రతి దానికి కూడా ఏది ఈ కూటమి ప్రభుత్వం జరిగితే దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని మాత్రమే, వ్యతిరేకమైనటువంటి విషయాలు మాత్రమే మాట్లాడటం అనేది అది సహజసిద్ధంగా ఉన్నటువంటి అలవాటు. ప్రసాద్ గారు ఏదన్నా నిర్ణయాత్మకంగా చెప్తారేమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం చేస్తుంది, వాళ్ళు ఎందుకు ఉద్యమం చేస్తున్నారో కూడా తెలియదు. పీపీపీ ప్రైవేటీకరణ కాబట్టి మేము ఉద్యమం చేస్తున్నాం. వాళ్ళు ప్రైవేటీకరణ అనేటువంటి అంశమే లేదు, కానీ ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి మేము ఉద్యమం లేకపోతే చాలా కన్వీనియంట్ గా చెప్తారు విజయ్ గారు. మీరు ప్రభుత్వ పీపీపీలో ఏముంది? ప్రైవేట్ పబ్లిక్. పబ్లిక్ అంటే ప్రజలు ఆరోగ్యం తీసుకునేది, హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్ళే వాళ్ళు. పీ అంటే ప్రైవేట్ అని మీరే చెప్తున్నారు. అసలు ప్రైవేటీకరణ లేదంటే ఏం చెప్పాలండి? ప్రైవేటీకరణకి పీపీపీ మోడల్ కి ఎటువంటి సంబంధం లేదు. ఇది హాస్పిటల్ పీపీపీ మోడల్ ఏ రోజైనా ఎక్కడ చూపించండి. వైసీపీ ఏ లైన్ ఇచ్చిందో ఆ లైన్ లో కేఎస్ ప్రసాద్ గారు మీరు వైసీపీ లేనట్టండి, అర్థమైంది అసలుకి. విజయ్, మీరు మాట్లాడిన దానికి మీరు దాన్ని పీపీపీని ఎలా సమర్థిస్తారో చెప్పండి. నేను విత్ డేటా చెప్పాను విజయ్ గారు, నేను డేటా చెప్పాను. 420 సీట్లు అంటే పడకలు, 420 బెడ్లని ప్రభుత్వ పరంగా, 210 కొత్త బ్లాక్ కట్టి ప్రైవేట్ పరంగా అని చెప్తున్నారు. పీపీవీలో ప్రైవేట్ బ్లాక్ కట్టడానికి మేము ప్రభుత్వ ల్యాండ్ ఎందుకు ఇస్తుంది? ఇది మీకు సమాధానం చెప్పగలరా? ప్రైవేటీకరణ కాదు ఏంటండి ప్రైవేటీకరణ కాదు అని నేను చెప్తున్నాను. కానీ మీ పద్ధతిలో పీపీపీ అంటే 420 బెడ్లున్న ప్రభుత్వ బెడ్లకి ప్యారల్ గా 210 బెడ్లు ప్రైవేట్ బ్లాక్ కడుతున్నారు. ప్రైవేట్ బ్లాక్ కట్టుకోవాలి ఈ ల్యాండ్ ఎందుకు? విజయ్ అది స్టార్టింగ్ లోనే తీసుకురావాలని ఒకటి అడుగుతా ఉన్నానండి. మీరు ఇంతవరకు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీరు ఎప్పుడన్నా వెళ్ళారా? సరే ఒక్క నిమిషం, మీరేమో చిన్నపిల్లలేమో సార్, మేమందరూ ప్రభుత్వ హాస్పిటల్ పుట్టుకోవాలనే, ప్రసాద్ గారు ప్రభుత్వ స్కూల్లో చదువుకోవాలి వాళ్ళనే అంటలేదండి. ఎవరైనా మంత్రులేనా? వాళ్ళ ఏజ్కి ప్రైవేట్ హాస్పిటల్ లేవు. చంద్రబాబు గారు కూడా ప్రభుత్వ హాస్పిటల్ పుట్టుంటారు కనుకోదా? సరే ఓకే విజయ్, ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ స్కూళ్ళు అందరూ చదువుకుని బయటకు వచ్చి ఒక్క నిమిషం అండి, మీకు చిత్తశుద్ధి లేదని ప్రసాద్ గారు ఒక్క నిమిషం. విజయ్, టాపిక్ పీపీపీ మీద కాదు, అది రోజు జరుగుతున్న పంచాయతీ. అది చూద్దాం, ఫ్యూచర్ లో చూద్దాం. ఏం పీపీ మీద? ప్రసాద్ గారు చెప్పిందంతా కూడా సరే ఓకేలేండి, ఆయన చెప్పారు. మీరు దాన్ని కంటిన్యూ చేసి దాన్ని ఇప్పుడు మళ్ళీ అదో పెద్ద డిస్కషన్ అవసరం లేదు. నేను ఏంటంటే ఈ చెప్పేది అంటే పాప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, ఆ నాయకులకి ఎందుకు ఉద్యమం చేస్తున్నాం కూడా. సరే ఓకే, ఒక విషయం విజయ్ ఏంటి కొడాలి నాని గారు దగ్గర అనుచరుణ్ణి అరెస్ట్